సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విరాట్ కోహ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై వరుసగా 2 సెంచరీలు చేశాడు. రెండో వన్డేలో కూడా అద్భుతమైనటువంటి శతకం. విమర్శకులకు బ్యాట్తోనే సమాధానం చెప్తా ఉన్నాడు. రిటైర్మెంట్ వార్తలు ఏవైతే గతంలో వచ్చాయో దానికి తన ఆటతోనే పూర్తిగా చెక్ పెట్టినట్లయింది. విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ గురించి తప్పకుండా విశ్లేషించాల్సిందే. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్కారం సార్. నమస్తే చంద్రశేఖర్ గారు, విరాట్ కోహ్లీ అద్భుతమైనటువంటి శతకాలు, వింటేజ్ విరాట్ గుర్తుకొస్తున్నారు ఈ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో. అప్పుడెప్పుడో విరాట్ కోహ్లీలో ఉన్న ఒక ఫైర్ను చూసాం, మళ్ళీ ఇప్పుడు ఆ ఫైర్ అట్లా కనిపిస్తోంది. ఇక సెంచరీలు కొట్టేస్తాడేమో కనిపిస్తుంది, అలాంటి ఊపు కనిపిస్తుంది. ఈరోజు పర్ఫార్మెన్స్, మన ఫస్ట్ వన్డేలో పర్ఫార్మెన్స్ చూశాక మీకు ఏమనిపించింది? దశాబ్దం క్రితం విరాట్ కోహ్లీ ఏ రకంగా ఉన్నాడో అది మళ్ళా ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది. 2016 వాజ్ హిస్ బెస్ట్ కెరియర్ లోనే. మొత్తం మీద 2016 ఇయర్ ని కనుక చూసినట్లయితే ఇట్ వాస్ ద బెస్ట్. ఈవెన్ ఇండియాకి ఆడేటువంటి మ్యాచ్లు కావచ్చు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఐపీఎల్ కావచ్చు, ఓవరాల్ గానే ఆ ఇయర్ కోహ్లీ అన్స్టాపబుల్ గా ఉన్నాడు. మళ్ళా మరొకసారి ఆ రకమైనటువంటి కోహ్లీని ఈ 2 వన్డేల్లోనూ చూసాం మనం. డెఫినెట్ గానే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేయడం, అందులోనూ దక్షిణాఫ్రికా లాంటి ఒక బలమైనటువంటి బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి టీమ్ తోటి యాన్సెయిన్, ఇంగిడి లాంటి వాళ్ళు ఉన్నటువంటి దాని మీద ఎదుర్కొంటూ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ గ్రేట్. వై కోహ్లీ రిటైర్డ్ ఫ్రమ్ ది టెస్ట్ క్రికెట్ అనేటువంటిది, ఈవెన్ టెస్ట్ మ్యాచ్ల్లో మనం క్లీన్ స్వీప్ అయిన తర్వాత, వైట్ వాష్ గురైన తర్వాత అందరూ కోహ్లీ కమ్బ్యాక్ అని చెప్తున్న దాన్ని నిజమే, ఎస్ కోహ్లీ అవసరం ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసుకుంటూ ఇందాక ఇంట్రోలో మీరు చెప్పినట్టుగా నిజంగానే తన బ్యాట్ తో మాత్రమే సమాధానాలు చెప్తూ ఉన్నాడు. కానీ సార్, ఇవాళ కొట్టినటువంటి సెంచరీ అన్ని వైపులా నాలో ఉన్న పవర్ ఏ మాత్రం తగ్గలా, ఇంకొక దశాబ్దమైన నేను ఆడతాను అన్నట్టుగా ఆ పవర్ కనిపిస్తుంది సార్. నిజమేనంటారా? ఆఫ్ కోర్స్, ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో కోహ్లీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నాలో ఆడేటువంటి ఇది ఆ దాహం తపన ఉన్నంత కాలం నేను ఆడుతూనే ఉంటాను అనేటువంటిది, ఫిట్నెస్ ని మెయింటైన్ చేయడం కోసం. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రాక్టీస్ మీద, కఠినమైనటువంటి ప్రాక్టీస్ నేను ఎప్పుడూ నమ్మను, మ్యాచ్ ని ఆస్వాదించేంత సాకు నేను ఆడుతూ ఉంటాను అనేటువంటి దాన్ని చేసి చూపించాడు ఈ రోజున కూడాను. సో కాబట్టి కోహ్లీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి టీమ్ ఇండియాకి అనేటువంటిది మరొకసారి ప్రూవ్ అవుతుంది. వై వీఆర్ ఆల్ కాలింగ్ రోకో అనేటువంటిది. ఈవెన్ రోహిత్ శర్మ ఫస్ట్ వన్డేలో అద్భుతమైనటువంటి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కోహ్లీ తోటి. ఆ తర్వాత ఈ రోజున కోహ్లీ కనుక చూసినట్లయితే రుతురాజ్ గైక్వాడ్ లో ఒక కాన్ఫిడెన్స్ నింపుతూ అతన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ తను ఫస్ట్ లీడ్ తీసుకొని రుతురాజ్ లాంటి ఒక యంగ్స్టర్ కి చక్కటి నావిగేటర్ గా ఉంటూ సెంచరీ చేయించాడు అతని చేత కూడాను. దట్ ఈస్ వాట్ వి ఆల్ సే అబౌట్ కింగ్ కోహ్లీ. ఓకే సార్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయినప్పుడు అసలు విరాట్ కోహ్లీ ఉండాల్సింది కదా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు టెస్టులకి ఆయన ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించారని కూడా చాలామంది చర్చించారు. ఆయన మళ్ళీ టెస్టులోకి రావాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు వరుసగా 2 శతకాల తర్వాత ఆయన నిర్ణయంలో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందా? ఫ్యాన్స్ కోరిక మేరకు కావచ్చు, లేదంటే బీసీసీఐ మళ్ళీ ఏమన్నా ఆలోచన చేసి అట్లా ఏమన్నా అవకాశం ఉందా? లేదు, అది అంటే డ్రెస్సింగ్ రూమ్ దాన్ని మనం ఇదిగా ఇప్పుడు మనకి వచ్చేటువంటి సోషల్ మీడియా న్యూసే కాబట్టి, ఈవెన్ యాక్చువల్ గా బీసీసీ అఫీషియల్ గా ఉన్నా కూడా మాలాంటి వాళ్ళకు కూడా అంత క్లియర్ 100% వాట్ హ్యాపెండ్ ఇన్ ది డ్రెస్సింగ్ రూమ్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ రాదు అది. బట్ మొత్తం మీద గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత కొంత ఇన్కన్వీనియన్స్ లేకపోతే కనుక ఆ రకమైనటువంటి ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అనేటువంటిది మనం ఆఫ్కోర్స్ చూస్తూనే ఉన్నాం. అంటే బిఫోర్ కోచ్ గా గంభీర్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ముందు కూడా ఐపీఎల్ టైంలో కోహ్లీకి గంభీర్ కి మధ్యన కొంత ఒక రకమైనటువంటి ఇది నడవటం అనేటువంటిది, హీటెడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవటం. సో అదంతా మొత్తానికి అది అలా క్యారీ అవుతోంది అనేటువంటిది అర్థమవుతోంది. అందుకనే గంభీర్ వచ్చిన తర్వాత పర్టికులర్ గా విరాట్ కోహ్లీ కావచ్చు, లేకపోతే రోహిత్ శర్మ లాంటి ఒక సీనియర్స్ మీద ఇచ్చేసి ఏమన్నా అంటే కనుక నేను యంగ్స్టర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ది ఫ్యూచర్ అనేటువంటి మాట ఒకటి పైకి కవరింగ్ లాగా చెప్పొచ్చు కాక, బట్ ఓవరాల్ గా ఆ వాతావరణం అనేటువంటిది ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ ని చేయలేకపోయాడు అనేటువంటిది అర్థమవుతోంది. అందుకనే కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ని ప్రకటించాడు. గంభీర్కి మీరు అంటున్నట్టు కోహ్లీకి, రోహిత్ శర్మకి ఆ గ్యాప్ ఇప్పటికీ ఈ రోజు కూడా అట్లాగే ఉందంటారా? ఆఫ్ కోర్స్ ఇప్పటికీ అట్లాగే ఉంది. ఈవెన్ యాక్చువల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఫస్ట్ వన్డే అయిపోయిన తర్వాత గంభీర్ రియాక్షన్, అంటే కోహ్లీ అంత అద్భుతమైనటువంటి సెంచరీ చేసిన తర్వాత కూడా
గంభీర్ నుంచి అంటే మిగిలినటువంటి అదే రవిశాస్త్రి డ్యూరింగ్ రవిశాస్త్రి టైం చూసుకోండి మీరు, లేకపోతే ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రాహుల్ ద్రావిడ్ ఎరా చూసినా కూడా ప్లేయర్ బాగా పెర్ఫార్మ్ చేస్తే ఏ రకంగా వాళ్ళు అప్రిసియేట్ చేసేవాళ్ళు, భుజం తట్టేవాళ్ళు అనేటువంటిది మనం చూసాం. బట్ ఇప్పుడు ఎందుకనో ఒక్క హర్షిత్ రాణాని మినహాయిస్తే కనుక మిగిలిన ఎవరిని కూడా ఎందుకో గంభీర్ అంత ఇదిగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా కనబడట్లేదు. ఈవెన్ యాక్చువల్ గా సిరాజ్ లాంటి వాళ్ళకే సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకట్లేదు గంభీర్ కోచింగ్ లో. సో ఆ గ్యాప్ అనేటువంటిది స్టిల్ ఐ బిలీవ్ అది అలాగనే ఉంది. అది ఒకసారి అంటారు కదా, ఏదో అంటారు కదా, దారం కనుక తెగిపోతే దాన్ని ముడేయచ్చు కానీ కంప్లీట్ మళ్ళీ ఒరిజినల్ గా చూపించడం అనేటువంటి చాలా కష్టం. సో ఆ ముడిగానే కనబడుతూనే ఉంటుంది. సో అదే ఇప్పుడు జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య నాకు కూడా. ఈవెన్ ఆఫ్ కోర్స్ మనలాంటి వాళ్ళ అంచనాలకి ఆశలకి అడ్డుకట్ట వేస్తూ కోహ్లీ ఆల్రెడీ చెప్పేశాడు, నేను ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడేటువంటి ఇది లేదు, నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని నేను వెనక్కి తీసుకునేటటువంటి హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. కాకపోతే ఇండియన్ టీం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనలాంటి అభిమానులు ఖచ్చితంగా కోహ్లీ రావాలి అని కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళినటువంటి వాడు, కేవలం ఆటగాడిగానే కాకుండా యాజ్ ఏ కెప్టెన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళినటువంటి వాడు. అంటే కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేటప్పటికీ టెస్ట్ క్రికెట్ లో మనం ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 6 లో ఉన్నటువంటి వాళ్ళం. కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్న తర్వాత నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళాం మనం. సో కాబట్టి అందుకని ఆ కోహ్లీ ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి రావాలి అని అందరూ కోరుకుంటూ ఉన్నారు. కానీ డెఫినెట్ గానే హీ విల్ నాట్ కమ్ బ్యాక్. ఎందుకంటే హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ జస్ట్ ఏ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అతను చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఇంకా మనం దాన్ని ఆశలు వదులుకోవాల్సినటువంటిదే ఉంది. ఓకే సార్, ఇంకొకటి ఇంపార్టెంట్, గౌతమ్ గంభీర్ 2027 వన్డే వరల్డ్ కప్లో రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని ఆడనేయకుండా కుట్ర చేస్తూ ఉన్నాడు అని దాన్ని రూమర్ అంటారా లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిజంగా ఆయన మనసులో అదే ఉందా? లేదు, కొంతమందిని ఇప్పుడు మీరు ఆ టాలెంటెడ్ వాళ్ళని ఎంత కుట్ర చేసినా కూడా దాచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు డెఫినెట్ గానే 2027 వరల్డ్ కప్ ని వితౌట్ రోహిత్ శర్మ అండ్ వితౌట్ విరాట్ కోహ్లీ టీం ఎలా ఉంటుంది అనేటువంటిది ఊహించడం చాలా కష్టం. నో డౌట్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని తప్పనుంది 2027 వరల్డ్ కప్ లో నేను ఆడాలి, ఆ కప్పు ఎలాగైనా మనం కొట్టాలి, పోతూ ఒక మంచి కప్పు మనం అందించాలని చెప్పి ఆ తపన వీళ్ళిద్దరికీ ఉంది. కానీ ఎక్కడో అడ్డుపడతా ఉన్నాడు అని చెప్పి చర్చ. అదే అనేటువంటిది. అంటే వీళ్ళిద్దరి మధ్యన సరైనటువంటి కార్డియల్ రిలేషన్, ఆ సుహృద్భావమైనటువంటి వాతావరణం లేదు కాబట్టి మనం అలా అనుకుంటూ ఉన్నాం. కానీ అఫ్ కోర్స్ ఈవెన్ గంభీర్ మే నాట్ వెల్కమ్ దిస్, వీళ్ళ ప్రజెన్స్ నాకు ఇదిగా హృదయపూర్వకంగా ఆహ్వానించకపోవచ్చు కాక, బట్ బీసీసీఐ ఇస్ ది అల్టిమేట్ బాస్. సో కాబట్టి వాళ్ళు డెఫినెట్ గానే ఒక డెసిషన్ తీసుకుంటారు. మరి ఇట్లాంటి నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఈవెన్ కోచ్ ని కూడా వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఎమ్ షూర్ దీస్ టూ విల్ ప్లే డెఫినెట్లీ 2027 వరల్డ్ కప్ దాకా వీళ్ళు ఆడతారు అని. ఎందుకంటే ఇప్పటికే వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. సో కాబట్టి అంత ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ వి ఆల్ నో దట్ ఏ రకంగా విరాట్ కోహ్లీ ఫిజికల్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తాడు అనేటువంటిది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యకరంగా ఏకంగా ఒక 10 kgs వెయిట్ తగ్గటమే కాకుండా ఏ రకంగా ఫిట్ గా ఉన్నాడు అనేటువంటిది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దే ఆర్ ఎయిమింగ్ ఎట్ 2027 వరల్డ్ కప్. వాళ్ళ సారథ్యంలో వాళ్ళ ఇదిలో ప్రజెన్స్ లో గెలవాలి అనేటువంటిది. ఎందుకంటే ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు వాళ్ళిద్దరు, T20 వరల్డ్ కప్ గెలిచారు. సో కాబట్టి ఇది కూడా కనుక గెలిచేట్లయితే కనుక వాళ్ళకి లైఫ్ అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎనీవే వాళ్ళు ఇంకా సాధించేటువంటిది ఏం లేదు, ఆల్రెడీ రిటైర్మెంట్ ని ప్రకటించారు. కాబట్టి మిగిలినటువంటి ఐసీసీ ఈవెంట్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అయినటువంటి 50 ఓవర్ ఫార్మాట్ ని గెలవాలి అనేటువంటి వాళ్ళ కోరిక. డెఫినెట్లీ దే విల్ డూ దట్. ఓకే సార్, టీం వాతావరణం బాగుండాలన్నా లేకపోతే కోచ్కి టీంలో ఉన్న మెంబర్స్కి కొంత మంచి వాతావరణం ఉండాలన్నా కానీ గంభీర్ని ఇక సేవలు చాలు అంటే బాగుంటుంది, ఇలాంటి చర్చ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. గంభీర్ని ఇంకా పక్కకు పెడతారంటారా, అలాంటిది ఏం లేదంటారా, ఏమంటారు? అంటే ఒకటి ఎట్లా ఉంటుంది అంటే బీసీసీఐ ఇస్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. దేశాల్లో అన్నిట్లో చూస్తే కూడా బీసీసీఐకి ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్ ఇంకే దేశానికి కూడా లేదు ఐసీసీలో కూడా. సో అట్లాంటి తరుణంలో ఇట్లాంటి 1-2 సిరీస్ లో ఓటమి తర్వాత మీకు కెప్టెన్ అని మారుస్తూ కోచ్ల్ని మారుస్తూ ఉండేట్లయితే కనుక సహజంగా ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఒక నెగిటివ్ షేడ్ అనేటువంటిది ఇట్ విల్ క్యారీ. అందుకని బీసీసీఐ కూడా టెస్ట్ క్రికెట్ లో ఎస్ ఆఫ్ కోర్స్ ఐ డు అగ్రీ గంభీర్ అంత ఇదిగా చేయట్లేదు. కానీ వన్డేలు T20లకు వచ్చేటప్పటికి నాట్ బ్యాడ్, నో డౌట్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది గంభీర్ యాజ్ ఏ కోచ్ గా అనేటువంటిది చెప్పలేను. కానీ బట్ ఈజ్ నాట్ పూర్ అంటే కంపేర్ చేసుకునే టెస్ట్ క్రికెట్ ని కంపేర్ చేసుకున్నట్లయితే ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం లేదు.
రవిశాస్త్రి కామెంట్స్ కూడా మీరు వినుంటారు. చాలా బహిరంగంగా నేను చెప్తా ఉన్నాడు, గంభీర్కిను కోహ్లీకి రోహిత్కి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు, అందుకే ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి అంటా ఉన్నాడు ఆయన. అది కరెక్టే, అది మనకు కనబడుతూ ఉన్నటువంటిది. ఎందుకంటే రవిశాస్త్రి డీల్ చేసినటువంటి విధానం వేరు. బికాస్ రవిశాస్త్రి విషయానికి వచ్చేటప్పటికి హీ నోస్ వేర్ టు త్రో ద డైస్ అనేటువంటిది, ఎక్కడ వేయాలి, హౌ టు గెట్ ద థింగ్స్ డన్ అనేటువంటిది రవిశాస్త్రికి తెలుసు. అందుకని ఆ రకమైనటువంటి రిజల్ట్ అతను సాధించగలిగాడు. ఈవెన్ ఆఫ్టర్ ద డిబాకిల్ 36 టెస్ట్ క్రికెట్ ఆల్ అవుట్ అయిన తర్వాత మనం ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాము, ఆస్ట్రేలియా తోటి సిరీస్ సాధించాము అనేటువంటిది మనకి తెలిసినటువంటిది. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ రవిశాస్త్రి. అదే రాహుల్ ద్రావిడ్కి వచ్చేటప్పటికి తన యొక్క పనితనంతో ప్లేయర్ల నుంచి రెస్పెక్ట్ ని ఎర్న్ చేసి విజయాలను సాధించాడు. అందుకనే T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మిగిలినటువంటి ప్లేయర్లు ఎలా ఎమోషన్ అయ్యారు రాహుల్ ద్రావిడ్ ని చూసి అనేటువంటిది చూసాం మనం. కోచ్ విషయానికి వచ్చే గంభీర్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే సహజంగానే అతను కొంచెం యారగెన్స్, సో కాబట్టి ఆ అగ్రెషన్ అనేటువంటిది యాజ్ ఎ కోచ్ గా చూపించేటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ గంభీర్ ఇంకా దాన్ని వదిలిపెట్టలేదు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇంకా అదే క్యారీ అవుతుందని అనుకోకర్లేదు మనం. డెఫినెట్ గానే BCCI విల్ టేక్ ఏ కాల్, అతన్ని కూర్చోబెట్టి కొంచెం ఒక మానిటరింగ్ చేసి కౌన్సిలింగ్ చేసి గంభీర్ ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తారని మాత్రం భావించవచ్చు మనం. బట్ ఎనీవే 27 వరల్డ్ కప్ దాకా అతని కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చారో అది మాత్రం BCCI మధ్యలో రద్దు చేసేటువంటి పరిస్థితి, అన్లెస్ గంభీర్ తనంతర తను స్టెప్ డౌన్ అయితే తప్ప BCCI నుంచి ఎటువంటి ప్రమాదం లేదు గంభీర్ కి యాజ్ ఎ కోచ్. సార్, విరాట్ కోహ్లీ గురించి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుంటే అద్భుతంగా సెంచరీలు బాధేస్తా ఉన్నాడు. 27 ప్రపంచ కప్ వరకు ఇదే విధంగా కొనసాగుతాడన్న నమ్మకం ఫ్యాన్స్లో కూడా కనిపిస్తుంది. ఆ 100 సెంచరీల రికార్డ్ ఏదైతే ఉందో అది దానికి టచ్ అవుతాడు అనుకుంటున్నారా? 27 వరకు ఆ వరల్డ్ కప్ వరకు ఆడితే. ఇట్ ఈస్ వెరీ కొంచెం హైపోథెటికల్ ఇది. ఎందుకంటే 100 సెంచరీ మార్క్ ని అందుకోవటం అనేటువంటిది మాత్రం మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కనుక ఏదో విరాట్ కోహ్లీ హార్డ్ కోర్ ఫ్యాన్ గా మాట్లాడుకోవటం కాదు, యాజ్ ఏ అనలిస్ట్ గా కనుక చూసేట్లయితే నా ఉద్దేశంలో అది సాధ్యపడేటువంటిది లేదు. ఎందుకంటే బికాస్ ఈస్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఫార్మేట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ప్లస్ ఆడినటువంటి ప్రతి మ్యాచ్ లో ఇప్పుడంటే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు, కానీ ప్రతి మ్యాచ్ లోనూ సెంచరీ చేసేటువంటి అవకాశం లేదు. సో అట్లాగా కనుక అయ్యేట్లయితే అతను 2027 వరల్డ్ కప్ దాకా ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం చూసేట్లయితే కనుక హీ విల్ ప్లే 31 days. సో 30లో ఇఫ్ యూ టేక్ ఒక 50% సెంచరీలుగా దాన్ని కన్వర్ట్ చేయగలుగుతాడేమో అనుకునేట్లయితే కూడా హీ విల్ నాట్ రీచ్ దట్ ఫిగర్. సో అందుకని ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ చాలా కొంచెం కష్టమైనటువంటిది. అఫ్ కోర్స్ చేరుకుంటే దట్ ఇస్ వెరీ గ్రేట్, ఎందుకంటే మన ఓన్ సచిన్ ని మన ఓన్ ప్లేయర్ రికార్డ్ ని సాధించడం దాటడం అనేటువంటిది ఎవరికైనా ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఏదో విదేశీ ఆటగాడ దాన్ని సాధించడం కన్నా కూడా అందులోనూ మన కింగ్ కోహ్లీ సాధించడం అనేటువంటిది ఆనందించేటువంటి విషయమే. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ప్రాక్టికల్ సినారియో ఆఫ్ ది 27 వరల్డ్ కప్ దాకా ఉన్నటువంటి షెడ్యూల్ ని కనుక చూసినట్లయితే ఐ డోంట్ థింక్ ఉన్నన్ని రోజులు ఇప్పుడు ఉన్న పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఉన్నన్ని రోజులు సాధ్యమైనంత వరకు అద్భుతమైనటువంటి ఆట ఇస్తాడని అనిపిస్తోంది. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి పరిస్థితి అని కాదు. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ పర్టికులర్ గా 17 నుంచి ఆ 20 దాకా పర్టికులర్ గా 17 to 21 4 years చాలా బ్యాడ్ మ్యాచ్ నడిచింది విరాట్ కోహ్లీకి. అప్పుడు కూడా అతను గివెన్ హీస్ 100%. కాకపోతే అంటూ ఉంటారు కదా, రోజులు బాగలేకపోతే కనుక అదృష్టం కలిసి రాకపోతే అరటిపండు తిన్నా పన్ను ఊడిపోతుంది అన్నట్టుగా అప్పుడు అతని ఫామ్ చాలా పూర్ ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి క్యాచ్లు, బాల్ కాట్ ద హ్యాండ్, ఏదో ఫీల్డర్ క్యాచ్లు పట్టాడు అనేటువంటిది కాకుండా బాల్ కాట్ ద హ్యాండ్ అన్నట్టుగా అతని యొక్క షాట్లను క్యాచ్లు పట్టడం, అతను అవుట్ అవడం అనేటువంటిది చూసాం మనం చాలా సందర్భాల్లో. అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 90% ఆ రకంగానే అతను అవుట్ అయ్యాడు. సో అందుకని ఆ పీరియడ్ లో కూడా అతని మెంటల్ కాన్ఫిడెన్స్ ని కనుక చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఏషియా కప్ ఆఫ్ఘనిస్తాన్ తో చేసినటువంటి సెంచరీ తోటి తిరిగి మళ్ళా ఇందాక చెప్పినట్టు 2016 విరాట్ కోహ్లీని చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఐ థింక్ ఇప్పుడు ఒకే ఫార్మేట్ ని చేస్తున్నాడు, ఎంచుకుని ఉన్నాడు, దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి 27 దాకా కూడా ఇదే రకమైనటువంటి ఫిట్నెస్ ని, ఇదే రకమైనటువంటి ఫామ్ ని కొనసాగించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫిట్నెస్ విషయంలో నో డౌట్ అతను ఆల్రెడీ ఈవెన్ ఫస్ట్ వన్ డే అయిన తర్వాత కూడా అతను హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నేను నా వయసు 37 కావచ్చు కాక బట్ నేను మానసికంగా చాలా ఇదిగా ఉన్నాను, అలాగే ఫిజికల్ గా కూడా బలంగా ఉండటానికే నా యొక్క మెయిన్ ఎయిమ్ అనేటువంటిది అతను క్లియర్ గా చెప్పాడు. కాబట్టి కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఎవరు డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో చూద్దాం సార్, అద్భుతమైనటువంటి శతకాలతో అలరిస్తూ ఉన్నాడు. రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇదే అద్భుతంగా ఆడతాను అని చెప్పి ఒక ధీమా కూడా కనిపించే విధంగా అతని పర్ఫార్మెన్స్ కనిపిస్తోంది. మరిన్ని అద్భుతమైనటువంటి సెంచరీలు చేయాలని కోరుకుందాం. చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు.
థ్యాంక్ యూ.